నీ దయా నాకు చాలును యేసయ్యా, నీ కృపా నీ దయా నాకు చాలును యేసయ్యా, నీవే నాధారము, నీవే నానందము, నీవే నాధారము, నీవే నానందము, నీవే నా అతిశయము, నీవే నా అతిశయము, నీ కృపా నీ దయా నాకు చాలును యేసయ్యా, నీ కృపా నీ దయా నాకు చాలును యేసయ్యా, నీ కృపా జీవము కంటేను ఉత్తమమైనది, నీ ప్రేమ ద్రాక్ష రసముల కన్నా మధురమైనది, నీ కృపా నన్ను నడిపించెను, నీ ప్రేమ బ్రతికించెను, నీ కృపా నన్ను నడిపించెను, నీ ప్రేమ నన్ను బ్రతికించెను, నీ కృపా నీ దయా నాకు చాలును యేసయ్యా, నీ కృపా నీ దయా నాకు చాలును యేసయ్యా, నీవే నాధారము, నీవే నానందము, నీవే నాధారము, నీవే నానందము, నీవే నా అతిశయము, నీవే నా అతిశయము, నీవే నా అతిశయము, నీవే నా అతిశయము. పరిశుద్ధుడైన మా తండ్రి, గణడానికి స్తోత్రాలు. ఇంతవరకు సహాయం చేసి నడిపించారు. ముందున్నటువంటి సమయం నీ పాదాలకు అప్పగిస్తూ ఈ దీనుని నిలబెట్టుకుని మీరు మాట్లాడండి. పలకబడే ప్రతి మాట సంఘానికి క్షేమం కలిగించాలి, నీ నామానికి మహిమ కలగాలి. ఆరోగ్యకరమైన ఉపదేశం అనుగ్రహించండి. యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మంచిది. ఘనత మహిమ ప్రభావములు మరోసారి యేసయ్యకే చెల్లిస్తూ ఈ రాత్రి చేరుకుడు వచ్చిన మీ అందరిని బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ దేవుని యొక్క గ్రంథములో నుండి కొన్ని మాటలు బిడ్డలారా మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ రాత్రి ఒక అంశాన్ని నేను మాట్లాడతాను అని చెప్పి మెసేజ్ పెట్టాను. ఏంటి అంశం? స్వాతంత్రము. స్వాతంత్రము అనే పదానికి మరొక పర్యాయ పదం ఏంటంటే చెప్తారా? స్వాతంత్ర్యము, విమోచన, ఆమేన్, విడుదల, అంతే కదా. విమోచన ఇంకా విడుదల అనే పదాలు మనం చూస్తూ ఉన్నాం. అంటే కృపగలిగిన దేవుడు నేను భౌతికపరమైనటువంటి దేశపరమైనటువంటి స్వాతంత్రమును గురించి కాదు, కానీ కృపగలిగిన దేవుడు మనకిచ్చినటువంటి స్వాతంత్రమును గురించి కొన్ని మాటలు నేను జ్ఞాపకం చేస్తాను. పోయిన శనివారం రాత్రి కూడా స్వాతంత్రమును గురించే మేము మాట్లాడుకున్నాము. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధిలో ధ్యానము చేశాము. మరోసారి అదే అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ రాత్రి నేను జ్ఞాపకం చేయాలి అనుకున్నటువంటి అంశం ఏంటి అని అంటే, దేని నుండి విడుదల. అంటే స్వాతంత్రం అనే మాటకి విడుదల అనుకున్నాం కదా, విమోచన అనుకున్నాం కదా. అలాగైతే కృపగలిగిన దేవుడు దేని నుండి మనల్ని విడుదల చేశాడు?
దేని నుండి మనల్ని విమోచించాడు అని గనక ఆలోచన చేస్తే దేవుని యొక్క గ్రంథము మనకు జ్ఞాపకం చేస్తుంది. మునుపు మనం ఎలాగున్నాము అని అంటే విమోచన లేకుండా ఉన్నాం. మునుపు మనం ఎలాగున్నామంటే విడుదల లేకుండా ఉన్నాము. మునుపు మనం ఎలాగున్నాము అని అంటే స్వాతంత్రము లేకుండా ఉన్నాం, అంటే స్వేచ్ఛ లేకుండా మనం ఉన్నాం. ఎందుకు అలాగైపోయింది? ఎందుకు స్వేచ్ఛ లేకుండా అయిపోయింది? ఎందుకు స్వేచ్ఛ లేని జీవితం అనుభవించవలసి వచ్చింది అని గనక ఆలోచన చేస్తే దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తూనే ఒక మాట చదువుకుని మనం ముందుకు వెళ్దాం. అపోస్తులుడైనటువంటి పౌలు గలతీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 14వ వచనములో ఇలాగ వ్రాయబడి ఉంది. గలతీయులకు రాసినటువంటి పత్రిక ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. చాలు. చదవబడిన లేఖనాన్ని ప్రభు మన కొరకు దీవించునుగాక. అందరూ చెప్పండి ఆమేన్. ప్రియమైనటువంటి నా దేవుని బిడ్డలారా, అపోస్తులుడైనటువంటి పౌలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. గలతీయులకు రాసినటువంటి పత్రికలో 3వ అధ్యాయము మనం చదువుకుంటూ ఉన్నప్పుడు ప్రియులారా 14వ వచనానికి వచ్చేసరికి ఏమని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అని గనక ఆలోచన చేస్తే, క్రీస్తు ప్రభువారు సిలువను మోశారు, సిలువ మీద వేలాడబడ్డారు, ఆయన గాయపరచబడ్డారు, ఆయన నిందించబడ్డారు. ఎందుకు అని గనక మనం ఆలోచన చేస్తే సిలువ వేయబడడానికి అనే మాట మనం చదువుతాం. ఎందుకు సిలువ వేయబడ్డారు? ఆయన సిలువ వేయబడడానికి గల కారణం ఏమిటి అని గనక ఆలోచన చేస్తే గలతీయుల పత్రికలో 3:14లో మనం ఏం చదువుతున్నామనంటే ధర్మశాస్త్ర బానిసత్వం నుండి విడిపించడానికి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే మునుపు మనం ఎలాగున్నామంటే విడుదల లేని వారిగా ఉన్నాము, స్వేచ్ఛ లేని వారిగా ఉన్నాము, స్వాతంత్రము లేని వారిగా ఉన్నాము. అంటే దేని కింద బానిసలమైపోయాము అని గనక ఆలోచన చేస్తే ధర్మశాస్త్రం కింద బానిసలమైపోయాం. అంటే మనం దేని కింద బ్రతుకుతూ ఉన్నాము అని అంటే ధర్మశాస్త్రం క్రింద బ్రతుకుతూ ఉన్నాము. అంటే మన మీద ధర్మశాస్త్రము పరిపాలన చేస్తూ ఉంది. ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి భారతదేశ జనాభా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వ్రాసినటువంటి ఆ రాజ్యాంగానికి లోబడి బ్రతకాలి. అది రాజ్యాంగం. కాబట్టి ఇప్పుడు శాస్త్రంలో ఏమని జ్ఞాపకం చేస్తూ ఉంది అని అంటే ఇశ్రాయేలీలు ఇలా బ్రతకాలి. ధర్మశాస్త్రం ఏమైతే చెప్పిందో అలాగే బ్రతకాలి, దానికి మించి చేయకూడదు. ధర్మశాస్త్రం చెప్పంది ఏది చేయకూడదు. ధర్మశాస్త్రం చేయవద్దన్న పని చేయకూడదు. చేయొద్దన్న పని చేస్తే ఏమవుతుంది అనంటే ధర్మశాస్త్రాన్ని అతిక్రమించినట్టు అవుతుంది. ఎప్పుడైతే ధర్మశాస్త్రాన్ని అతిక్రమించామో మన మీదకి శాపం వస్తుంది, పాపం వస్తుంది. ఆ పాపము ఎలాగుంటుంది అని కనుక ఆలోచన చేస్తే అది పాపము శాపం అవుతుంది. ఆ శాపం ఎలాగుంటుంది అనంటే అధికారుల యొక్క దండనకు గురి కావలసి వస్తుంది. దేవునికి స్తోత్రం. ఒక మాట అర్థం అవడానికి నేను జ్ఞాపకం చేస్తాను. పాత నిబంధన గ్రంథములో సంఖ్యాకాండము 15వ అధ్యాయాన్ని మనం చదివితే సంఖ్యాకాండము 15వ అధ్యాయము 32వ వచనములో ఇలాగ వ్రాయబడ్డది. సంఖ్యాకాండం 15వ అధ్యాయము 32వ వచనము, ఇశ్రాయేలీయులు అరణ్యములో ఉన్నప్పుడు ఒకడు విశ్రాంతి దినమున కట్టెలు ఏరుట చూచిరి. వాడు కట్టెలు ఏరుట చూచిన వారు మోషే యొద్దకును అహరోను నొద్దకును
సర్వ సమాజమునొద్దకును వానిని తీసుకొని వచ్చిరి. వినండి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ధర్మశాస్త్రం యొక్క బానిసత్వము అని అంటే, ధర్మశాస్త్రము ఇశ్రాయేలీలకి ఏమి చేసిందో ఒక మాట గనక మనం వింటే, పరిశుద్ధాత్మ దేవుడు ఆది కాలంలో దైవజనుడైనటువంటి మోషే ద్వారా ఒక ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. అంటే 10 ఆజ్ఞల రూపంలో, 10 ఆజ్ఞల రూపంలో ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఆ ధర్మశాస్త్రం ఏమని జ్ఞాపకం చేస్తూ ఉంది అని అంటే, 10 ఆజ్ఞలకు లోబడి బ్రతకాలి. ఎలా బ్రతకాలి? 10 ఆజ్ఞలకు లోబడి బ్రతకాలి. ఆజ్ఞ మీరి బ్రతకకూడదు. ఆజ్ఞ మీరి బ్రతకకూడదు. 10 ఆజ్ఞల్లో ఏమని జ్ఞాపకం చేస్తుంది? నిర్గమాకాండం ప్రియులారా 20వ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే, ప్రారంభం నుంచి మనం చదువుకుంటూ వెళ్తే, నీ దేవుడైన యెహోవాను నేనే అనే మాట మనం చదువుతూ ఉన్నాం. అంటే ఆయనను మాత్రమే సేవించాలి, ఆయనను మాత్రమే ఆరాధించాలి. 6వ వచనానికి వచ్చేసరికి, ప్రియులారా ఆయన ఆజ్ఞలను గనక మనము గైకొంటే ఆయన కనికరము మన మీద ఉంటుంది అనే మాట మనం చదువుతూ ఉన్నాం. 7వ వచనానికి వస్తే, ఆయన నామమును వ్యర్థముగా ఆచరించకూడదు, ఉచ్చరించకూడదు. అది పవిత్రమైన నామం, అది ఘనమైన నామం, అది ధర్మశాస్త్రం జ్ఞాపకం చేస్తూ ఉంది. 8వ వచనానికి వస్తే, విశ్రాంతి దినమును పరిశుద్ధ దినముగా ఆచరించుటకి జ్ఞాపకం ఉంచుకోవాలి. అంటే ధర్మశాస్త్రము మనకేమి జ్ఞాపకం చేస్తూ ఉంది అని అంటే, నియామక కాలములను మనము ఆచరించాలి. ఏ కాలాలమ్మా? నియామక కాలాలు అని అంటే, శనివారం విశ్రాంతి దినం, ఆదివారం పరిశుద్ధ దినం, బుధవారం స్త్రీల కూడిక దినం. ప్రియులారా ఇలాగూ కొన్ని దినాలు మనం ఏర్పాటు చేసుకున్నాం. ఇవి కాక మరలా మనం అప్పుడప్పుడు ప్రియులారా కొన్ని కూడికలు పెట్టుకుంటూ ఉంటాం. నియామక కాలాలు, అవి ఉపవాస ప్రార్థనా కూడికలు కావచ్చు, సువార్త కూడికలు కావచ్చు, మహా పండుగలు కావచ్చు, ఏమైనా కానీ మనం ఏర్పాటు చేసుకుంటాం. వీటిని ఏమన్నారు అని అంటే నియామక కాలాలు అన్నారు. ఇప్పుడు శనివారం రాత్రి విశ్రాంతి దినము. ప్రియులారా దేవుని దగ్గరికి మనం రావాలి, దేవుని యొక్క సన్నిధిని ఆచరించడానికి జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇది ధర్మశాస్త్రం, మర్చిపోకూడదు. ఆ రోజు ధర్మశాస్త్రమును మీరి ఏ పని చేయకూడదు. ఏ పనన్నా చేస్తే ఏమవుతుంది అని గనక ఆలోచన చేస్తే, ధర్మశాస్త్రము మన మీద కూర్చుంటుంది. ధర్మశాస్త్రం ఎప్పుడైతే మన మీద కూర్చుంటుందో, మనము ధర్మశాస్త్రానికి లోబడినటువంటి వారము కాబట్టి ఇప్పుడు ధర్మశాస్త్రం యొక్క బానిసత్వంలో మనం ఉన్నాం. ఇప్పుడు క్రీస్తు ప్రభు వారు ఎందుకు వచ్చారు అని అంటే, ధర్మశాస్త్రం యొక్క బానిసత్వం నుండి విడిపించడానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. అంటే ధర్మశాస్త్రం యొక్క బానిసత్వం ఎలాగుంటుంది? ఇప్పుడు సంఖ్యాకాండంలో మనం చదివాం. 15వ అధ్యాయంలో 32వ వచనం నుండి మనం ఏం చదివాము? ఒకడు ప్రియులారా విశ్రాంతి దినమున ఆరాధన జరుగుతూ ఉంది. ఆరాధన మానేసి ఎక్కడికి వెళ్ళాడంట? పుల్లలు ఏరుకోవడానికి వెళ్ళాడట, కట్టెలు ఏరుకోవడానికి వెళ్ళాడు. ఇది ధర్మశాస్త్రానికి విరుద్ధం. ధర్మశాస్త్రానికి విరోధముగా ఏ పని చేయకూడదు. ఆరాధన జరుగుతూ ఉంటే ఆ శనివారం రోజు అది యూదులకు విశ్రాంతి దినం, మనకు పునరుత్థాన దినం, ఆరాధన దినం. కాబట్టి మనం ఏర్పాటు చేసుకున్నటువంటి నియామక కాలములను తూచా తప్పకుండా పాటించాలి. పాటించకపోతే ఏం జరుగుతుంది అని కనుక ఆలోచన చేస్తే, అక్కడ ధర్మశాస్త్రము ఏమని జ్ఞాపకం చేస్తుంది అని అంటే, దేవుని యొక్క వాక్యాన్ని అంటే ధర్మశాస్త్రాన్ని, దేవుని యొక్క ఆజ్ఞను ఎవడైనా ఉల్లంఘిస్తే వాడిని రాళ్లతో రువ్వి చంపాలి అని చెప్పి ధర్మశాస్త్రం జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి ఒకడు ఏం చేశాడు? విశ్రాంతి దినాన్న మందిరానికి రావడం మానేసి ఆ కట్టెలేరుకోవడానికి వెళ్ళాడు. ఇప్పుడు కట్టెలు ఏరుకుంటున్నటువంటి వానిని ఆరాధనకి వెళ్ళొచ్చిన వారు చూశారు. మోషే దగ్గరికి ఫిర్యాదు తెచ్చారు. అయ్యా
ఇదిగో ఫలానా వ్యక్తి ఆరాధనకు రాకుండా పుల్లలేరుకోనకి వెళ్ళాడు, కట్టెలేరుకోవడానికి వెళ్ళాడు. ధర్మశాస్త్రం చెప్తుంది, ధర్మశాస్త్రాన్ని వ్యతిరేకించిన వాడిని రాళ్లతో రువ్వి చంపాలి. ఇప్పుడు మీరేం చెప్తారు అని చెప్పి దేవుని దగ్గరికి తీసుకొచ్చారు. దేవుడు కూడా ఆజ్ఞ ఇచ్చాడు కాబట్టి రాళ్ళు రువ్వి చంపమన్నారు. నా దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఇశ్రాయేలీయులు ఎలాగున్నారు అని అంటే ధర్మశాస్త్రం యొక్క బానిసత్వంలో ఉన్నారు. కాబట్టి ఇప్పుడు నా దేవుడు ప్రియులారా ఈ బానిసత్వంలో ఉన్నటువంటి వారిని విడిపించడానికి పరము నుండి భూమి మీదకి వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు వచ్చాడు అని అంటే ధర్మశాస్త్రము నుండి విడుదల ఇవ్వడానికి. ఇప్పుడు విశ్రాంతి దినాన్ని మానేసి కట్టెలేరుకోవడానికి వెళ్ళినా, చాకరీ వేసుకోవడానికి వెళ్ళినా, సినిమాకి వెళ్ళినా దేవుడు శిక్షించట్లేదు. ఇప్పుడు భయం లేకుండా అయిపోయింది. అందుకే దేవుని యొక్క సన్నిధిని నిర్లక్ష్యము. ఆదివారం పునరుద్ధాన దినం అంటే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనకి జ్ఞాపకం ఉంటే వస్తాము, లేకపోతే లేదు. కానీ ధర్మశాస్త్రము క్రింద ఉన్నప్పుడు తూచా తప్పకుండా ఏం చేసేవారు? విశ్రాంతి దినమును ఆచరించేవారు, పరిశుద్ధ దినమును ఆచరించేవారు, నియామక కాలములను ఆచరించేవారు. అయితే కృప కలిగిన దేవుడు, కనికరము కలిగిన దేవుడు చూచాడు మనల్ని. చూచినప్పుడు ప్రియులారా, ఇప్పుడు అవసరత ఉండి కట్టెలకు వెళ్ళాడు అని అంటే అతని అవసరత ఏమై ఉంటుందో కదా. కట్టెలకు వెళ్ళాడు అని అంటే ప్రియులారా, ఏ వ్యక్తి రాళ్ళు దెబ్బలు తినాలనుకుంటాడు? ఏ వ్యక్తి దెబ్బల చేత చచ్చిపోవాలనుకుంటాడు? ప్రియులారా, అతని ఇంట్లో మనం అనుకుందాం అక్కడ రాయలేదు, అతని ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారేమో, ఆకలికి మలమలా మాడిపోతున్నారేమో, పిల్లలకి వంట చేసి పెట్టాలేమో, అది వర్షాకాలమేమో, కట్లేమీ లేవేమో, ప్రియులారా వెళ్ళాడేమో, మనకు తెలియదు, అక్కడ వ్రాయలేదు. కానీ ధర్మశాస్త్రం జ్ఞాపకం చేస్తుంది, అది శీతాకాలమైన, వర్షాకాలమైన, కాలాలతో సంబంధం లేదు. నీవు ధర్మశాస్త్రాన్ని మీరావు కాబట్టి ప్రియులారా నీకు శిక్ష విధిస్తూ ఉంది. అందుకే యోహాను సువార్తలు మనం చదువుతున్నాము. 8వ అధ్యాయానికి వచ్చేసరికి యేసు ప్రభు దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. ఏమని అంటూ ఉన్నారు? యోహాను సువార్త 8వ అధ్యాయము 5వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయము 5వ వచనం. అట్టివారిని రాళ్ళు రువ్వి చంపవలెనని ధర్మశాస్త్రము. చూడండి ఇక్కడ ధర్మశాస్త్రాన్ని ఎత్తి చూపిస్తూ ఉన్నారు. అంటే విశ్రాంతి దినాన్ని అతిక్రమించిన వారు కావచ్చు, ఆజ్ఞను అతిక్రమించిన వారు కావచ్చు. అసలు పాపం అంటే ఏంటి? అదే కదా అపోస్తలుడైన యోహాను తన మొదటి పత్రికలో 3వ అధ్యాయంలో జ్ఞాపకం చేస్తున్నాడు. ఆజ్ఞాతిక్రమమే పాపం. అంటే ఆజ్ఞను అతిక్రమించుట. ఆజ్ఞ అంటే మాట అతిక్రమించుట. ఇప్పుడు ఏ మాట? తండ్రి అయినటువంటి దేవుడు జ్ఞాపకం చేశాడు, 6 దినాలు నువ్వు కష్టపడి నీ పని చేసుకో, 6 దినాలు నువ్వు పని చేసుకుని 7వ దినము నా దగ్గరికి రా. ఇది ఆజ్ఞ. పునరుద్ధాన దినమును ఆత్మతో సత్యముతో ఆరాధించు. ఇది ఆజ్ఞ. నీ తల్లిదండ్రులను ప్రేమించు. ఇది ఆజ్ఞ. నీ పొరుగువానిదేది ఆశించొద్దు. ఇది ఆజ్ఞ. వినండి ప్రియా దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఆజ్ఞను ఉల్లంఘించుటే పాపం. యోహాను భక్తుడు అదే జ్ఞాపకం చేస్తున్నాడు. ఆజ్ఞాతిక్రమమే పాపము. ఆజ్ఞాతిక్రమమే పాపం. ఈ పాపము శాపమై ధర్మశాస్త్రము మనకేం చేసింది అని అంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఆ మరణ శిక్ష మనకు విధించింది. ఆ మరణ శిక్ష నుండి విమోచించడానికే ప్రభు 2000 సంవత్సరాల కిందట ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్ర. అందుకే అక్కడ పాపము చేయబడినటువంటి, అంటే ఆజ్ఞను అతిక్రమించిన, మాటను మీరినటువంటి ఒక ఆమెని వాళ్ళు పట్టుకున్నారు కదమ్మా. ఆజ్ఞను మీరిన ఒక ఆమెను పట్టుకున్నారు. బైబిల్లో రాయలేదు, నేను మీకు ఇలా జ్ఞాపకం చేస్తాను. ప్రియులారా, ఆమెను పట్టుకున్నారు అని అంటే అతడు కూడా ఉండాలి కదా. అంటే అతడు అక్కడ లేడు. మరేమయ్యాడు? అధికారులకు దగ్గరోడేమో, అమ్మా, పెద్దలకి దగ్గరోడిగినేమో. ఇప్పుడు అతన్ని విడిపించారు. అతడు అక్కడ లేడు, అతన్ని పట్టుకోలేదు, అతన్ని తీసుకురాలేదు. ఎవరిని తీసుకొచ్చారు? ఆమెను మాత్రమే తీసుకొచ్చి ధర్మశాస్త్రాన్ని ఎత్తి
యేసు ప్రభుకి జ్ఞాపకం చేస్తున్నారు. ఏమని జ్ఞాపకం చేస్తున్నారు? అయ్యా, ధర్మశాస్త్రం మాకేమని జ్ఞాపకం చేస్తుంది అని గనక ఆలోచన చేస్తే, అట్టివారిని రాళ్ళు రువ్వి చంపాలి. ఎవరినమ్మా? అట్టివారిని. అట్టివారు అని అంటే ధర్మశాస్త్రమును మీరిన వారిని, ఆజ్ఞను అతిక్రమించిన వారిని. కృపగలిగిన దేవుడు గనక 2000 సంవత్సరాల కిందట పరమ నుండి భూమికి దిగి రాకపోయి ఉంటే, ఆయన గనక కొరడా దెబ్బలు తినకపోయి ఉంటే, ఆయన గనక ముళ్ళ కిరీటము పెట్టించుకొని పోయి ఉండక ఉంటే, ఆయన గనక మ్రాణి మీదకి వెళ్ళకపోయి ఉంటే మనలను కూడా రాళ్లతో కొట్టేవారు. ఎందుకు ప్రియులారా, ఎన్ని దినాలు ఆజ్ఞలను ఉల్లంఘిస్తూ ఉన్నాము. ఎంతమంది తల్లిదండ్రులకు అవిధేయులైనటువంటి వారు, ఎంతమంది ప్రియా దేవుని బిడ్డలారా విశ్రాంతి దినాలను దొంగిలించిన వారు, ఎంతమంది నియామక కూటములను దొంగిలించిన వారు. దేవుని యొక్క చిత్త ప్రకారం ఉదయాన్నే లేచి వాక్యాన్ని చదవాలి, ప్రతిరోజు ధ్యానం చేయాలి. మనం ధ్యానం చేస్తూ ఉన్నామా? ఇలాంటి పరిస్థితుల్లో నిజానికి ధర్మశాస్త్ర బానిసత్వంలో ఉన్నప్పుడు మనము కూడా నిందించబడాలి, రాళ్లతో కొట్టబడాలి. కానీ కృపగలిగిన దేవుడు పరము నుండి భూమికి వచ్చుట ద్వారా ఆయన ధర్మశాస్త్రాన్ని కొట్టేశాడు. దేవునికి స్తోత్ర. కొట్టేయటం అంటే ధర్మశాస్త్రము నుండి ఆయన మనలను విడిపించాడు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఆయన అంటా ఉన్నాడు, అట్టి వారిని రాళ్లతో రువ్వి చంపాలి అని ధర్మశాస్త్రం మాకు జ్ఞాపకం చేస్తుంది ఏనండి. యేసు ప్రభు వారు అంటారు, నిజమే. అట్టి వారిని రాళ్ళు రువ్వి చంపమని ధర్మశాస్త్రం చెప్తా ఉంటే చంపండి. కానీ ఒక మాట, మీలో పాపం లేనివాడు మొదటగా రాయి వేయండి అని అంటే ఎక్కడ రాళ్ళు అక్కడే, ఎక్కడ వారు అక్కడే గప్చిప్ అయిపోయి ఎవరు వచ్చిన మార్గాన్ని వారు వెళ్ళిపోయారు. కారణం అని గనక ఆలోచన చేస్తే అక్కడ మధ్యని ఒక ఆమె నిలబడిపోయింది, ఒంటరిగా నిలబడిపోయింది. ప్రియులారా, నిజానికి ఆమె అనుకుంటూ ఉంటుంది, ఇప్పటితో నా పని అయిపోయింది, ఇక నా ప్రాణాన్ని తీసేస్తారు, నన్ను చంపేస్తారు, రాళ్ళు రువ్వి రాళ్లతో కప్పెట్టేస్తారు అని అనుకుని ఉండొచ్చు. కానీ ఆమె సజీవురాలుగా ఉంది. కారణం ఏంటో తెలుసా? ధర్మశాస్త్రము నుండి ఆయన విడిపించాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. శాపము నుండి విడిపించాడు. మనం చేసినటువంటి అపరాధాన్ని ఆయన మోసాడు, మన మీద ఉన్నటువంటి భారాన్ని ఆయన మోసాడు, మన నిందలను ఆయన మోసాడు. ఆయన మోసి మనకేమిచ్చాడు అని అంటే విడుదలనిచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుని యొక్క ధర్మశాస్త్రం, దేవుని యొక్క గ్రంథం మనకు ఏమని జ్ఞాపకం చేస్తూ ఉంది అని కనుక ఆలోచన చేస్తే ఒక మాట మనం చదువుకుందాం. గలతీయులకు రాసినటువంటి పత్రికలో 5వ అధ్యాయము, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనములో ఇలాగ వ్రాయబడి ఉంది, ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను, చూడండి, ఈ స్వాతంత్రము అనుగ్రహించి. ఏ స్వాతంత్రము? ప్రియులారా, అందరి మధ్య రాళ్ళ పట్టుకొని నిలబడినటువంటి స్త్రీకి దేవుడు ఏమిచ్చాడు? స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేశాడు. ఇప్పుడు మధ్యని నిలబడినటువంటి స్త్రీని విడిపించి విమోచించి ఆమెకేమిచ్చాడు అంటే స్వేచ్ఛనిచ్చాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి క్రింద చిక్కు కొనకుడి. నేను ముగిస్తే ముందు ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభువారు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు, క్రీస్తు ప్రభువారు ఇలా జ్ఞాపకం చేస్తున్నారు. క్రీస్తు ప్రభువారు మిమ్మలను విడిపించాడు, పాపము నుండి విడిపించాడు, శాపము నుండి విడిపించాడు. ప్రియా దేవుని బిడ్డలారా, రోగము నుండి విడిపించాడు, నిత్యాగ్నికి ఆహుతి కావలసినటువంటి మనలను విడిపించి స్వేచ్ఛను అనుగ్రహించాడు. కాబట్టి 2 లైన్లు వ్రాయబడి ఉంది, మీరు స్థిరముగా నిలిచి. ఎలా ఉండాలట? స్థిరముగా నిలిచి మరలా దాస్యమనే కాడి క్రింద చిక్కు కొనకుడి. అంటే ఒకసారి విడిపించబడ్డాం, కడగబడ్డాము, ఇక మరలా బానిసత్వంలోనికి వెళ్ళకూడదు, అంటే పాపము చేయకూడదు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, నేను ముగిస్తూ జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, 2000 సంవత్సరాల కిందట క్రీస్తు ఏ స్వాతంత్రం అనుగ్రహించాడు అనంటే, నిజానికి అందరి మధ్యలో నిలబడినటువంటి స్త్రీ, మరణానికి పాత్రురాలు,
కానీ ఆయన మహాకృపను బట్టి ఏమిచ్చాడు? ఆయన స్వాతంత్రం ఇచ్చాడు, స్వేచ్ఛనిచ్చాడు. ఎలాగంటా ఉన్నాడు, అమ్మా వెళ్ళు, ఇక పాపము చేయకు. దేవునికి స్తోత్రం కలగను గాక. ప్రియులారా, ఇక పాపము చేయకు అంటే ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, మునుపు నువ్వు ప్రవర్తించినట్లుగా ఇక నువ్వు ప్రవర్తించొద్దు. ఏమో ముందు తెలియక విశ్రాంతి దినాలను దొంగిలించావేమో, పరిశుద్ధ దినాలను దొంగిలించావేమో, నియామక కూటాలను దొంగిలించావేమో, ప్రార్థనా కూటాలను దొంగిలించావేమో, దేవునికి ఇచ్చేది దొంగిలించావేమో. ఇక నుండి ఆయన కొరకు సాక్షిగా బ్రతకడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్.